హలో స్పీకింగ్. గుడ్ మార్నింగ్ డాక్టర్. ఏమిటి పూర్తిగా రామైపోయిందా? వెరీ గుడ్, థ్యాంక్ యూ డాక్టర్. ఇవాళే బయలుదేరుతున్నాను. అలాగే రాణి, అమ్మ వచ్చేస్తానమ్మా. సరే నేను వెళ్ళి తీసుకొస్తాగా. అత్తయ్య, అయ్యా చూడు, నేను అమ్మగారికి తీసుకోవడానికి ఊరు వెళ్తున్నాను. అంతవరకు బేబీ జాగ్రత్తగా చూసుకో. అలాగే. లేదమ్మా, అంత దూరం నేను కార్లో తీసుకెళ్తే అమ్మ కోపడుతుంది. నేను వెళ్ళి అమ్మని తీసుకొస్తాగా. అత్తయ్య తీసుకో. అలాగే అమ్మ చేయకు. చంద్ర, యజమాని గారి పని మీద నేను అర్జెంట్గా పట్టణం వెళ్తున్నాను. మీరు ఒక్కరేనా? యజమాని నా ఒక్కరికే టికెట్ కొనిచ్చాడు. మీ యజమాని మహా పిసినారులా ఉన్నాడండి. ఏ నీకు కూడా పని వాళ్ళ? కొనిస్తే ఏం పోతుంది? మన పెళ్ళయ్యాక ఇద్దరం కలిసి ఎక్కడికైనా సరదాగా వెళ్ళావా? ఒకరి నేరులో ఒకరు ఉన్నావా? యజమాని అన్న తర్వాత ఆ మాత్రం ఆలోచించొద్దు. మనల్ని గురించి ఆలోచించడమే యజమానుల పని. నువ్వేం దగ్గర పెట్టుకోకు. నేను ఇలా వెళ్ళి ఇలా వచ్చేస్తాను. రాండి, కొంచెం ఉండండి. చంద్ర, బాబు లేచాడు. నువ్వు మంచాడు రా, నీకు అమ్మబుద్ధి రాలేదు. చేయి పెట్టండి. ఇది బాబు కోసం దాచిన డబ్బు. దీంతో వీడికి ఒక చొక్కా లాగు, ఒక పౌడర్ టిన్ను, బూట్లు మేజోళ్ళు, ఒక ఒంటివేట గొలుసు, ఒక ఉంగరం ఇచ్చాలండి. ఇవన్నీ కొనుక్కు రావాలా, బజార్లో దొంగిలించుకు రావాలా? నువ్వు ఇచ్చిన డబ్బెంత, చెప్పే లిస్ట్ ఎంత? నేను రత్మహల్ యజమాని కాదు, అక్కడ నౌకర్ని. నా జీతం 200 రూపాయలు. బాబు మీద ఆశ కొద్ది చెప్పేశాను. ఆ డబ్బుకి ఏమొస్తాయి తీసుకురండి. అలా అన్నా బాగుంది. సరే నేను వెళ్ళొస్తాను. నీకేం అక్కర్లేదా? ఏం అక్కర్లేదు. నిజంగా ఏమేం అక్కర్లేదా? ఏం అక్కర్లేదు. బాబు పుట్టాడు, నేను ఇంతే. గుడ్ మార్నింగ్ డాక్టర్. గుడ్ మార్నింగ్. ఓ మిస్ ఆనంద్, రండి కూర్చోండి. డాక్టర్, లలితకు పూర్తిగా నయమైనట్లేగా? ఆఫ్ కోర్స్, పూర్తిగా క్యూర్ అయిపోయింది. కానీ ఆమె నరాలు ఇంకా పుంజుకోలేదు. గుండె కూడా చాలా వీక్గా ఉంది. అందుకని ఆమెకు ఏ విధమైన ఆందోళన కలగకూడదు, అప్సెట్ చేసేవేవి జరగకూడదు. అలాంటివి జరిగితే మళ్ళీ ఆమె పిచ్చిదైపోవడమే కాదు, ప్రాణాపాయం కూడా. అందుకని మిస్టర్ ఆనంద్, ఆమెను మీరు పసిబిడ్డ కన్నా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అలాగే డాక్టర్. కమాన్, లెట్స్ గో టు హర్ రూమ్. అమ్మా లలిత, ఎవరిచ్చారో చూడు. మీరా?